సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిస్కవర్ నగేష్. సో ఈరోజు డే 4 మనం పటాయాలో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యాం గణపతి టెంపుల్కి. సో బిగ్ గణపతి టెంపుల్. సో ఎలా ఉంటుంది ఏంటనేది మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. డిసిప్లిన్ డ్రైవింగ్ అదే చెప్తున్నాను రా. చూడు, ఒక్కడు అది డివైడర్ లైన్ని క్రాస్ అవ్వలేటు. అండ్ ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఒకడు కూడా హారన్ వాడతలేడు ఇక్కడ. రేర్ అంటే రేర్. మొత్తం వచ్చి 5 daysలో మా ఒక్క హారన్ విన్నాం కదా దినేష్. అది కూడా దట్టు ఆడు తాగున్నాడేమో తెలియదు కానీ సో ఫైనల్లీ అయితే గైస్ మేమైతే గణపతి టెంపుల్ని అయితే రీచ్ అయ్యాం. సో విజువల్స్ చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత బిగ్ గణపతి. అండ్ ఇక్కడ ఉండే గణపతి చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, అవతారంలో గణపతిని చూడడం అదో ఫీల్. అది దట్టు మేము ఎగ్జాక్ట్ వినాయక చవితి రోజు పటాయాలు ఉన్నాం. అండ్ దట్టు అదృష్టమే అనుకోవచ్చు, ఏదో దేవుడి దయ, ఇక అంతా గణపతి వారి దయ. చూడండి, కాకపోతే ఇక్కడున్న గణపతి స్పెషల్ అనమాట. ఎందుకంటే ఇక్కడున్న గణపతికి ఆ మెడ చుట్టూ పాము కూడా ఉంటుంది. చూడండి, అది కొంచెం క్రేజీగా అనిపించింది నాకు. అండ్ దట్టు చాలా కొత్తగా కూడా అనిపించింది. గణపతిలో ఫస్ట్ టైం నేను అదేమంటారు సర్పం చుట్టూ ఉండడం నేనైతే చూడడం. సో మీరు ఎవరైనా ఇంతకుముందు చూసింటే కింద కామెంట్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ అయితే అందరు సేమ్ మన తెలుగు పూజల్లో చేస్తున్నారు. బట్ ఒక కొబ్బరికాయ అనేది లేదు. పూలు, ఇంకా నవధాన్యాలు, దాంతోపాటు అగరబత్తులు అయితే దేవుడికి సమర్పిస్తున్నారు. సో ఆల్మోస్ట్ మనకు సిమిలర్గానే ఉన్నాయి హిందుత్వానికి. కానీ థాయిలాండ్ గణపతిని అయితే క్రేజీగా పూజిస్తారు. అండ్ దట్టు ఎంత భక్తిగా పూజిస్తారంటే చాలా బాగుంది. వాళ్ళు పెట్టే విధానం ఏదైతే ఉందో దేవుడికి సమర్పించే చాలా బాగుంది. అండ్ చూడండి, ఇప్పుడు ముందు నుంచి ఇక్కడ క్రేజీ థింగ్ ఏంటంటే గణపతి దిగగానే కింద చేపలు. నెక్స్ట్ అది చెప్పొద్దు, మీరే చూడండి. ఇది పామా ఏంద్రా? పాము లాగా ఉండదు. ఫిష్ వైట్ అన్నాడు. ఫ్రాగ్, అది ఫ్రాగ్. సో గైస్, ఇక్కడ నుంచి అయితే చూడండి, మన చిన్న అదే గుళ్ళ ముందు అయితే చిన్న చిన్న షాపులు పెట్టుకొని విగ్రహాలు, బొమ్మలు అమ్ముతుంటారు. సేమ్ అలానే ఇక్కడ ఉంది. కానీ చాలా బాగుంది ఇక్కడ వీళ్ళు చేసే డిజైన్ ఏదైతే ఉందో, దేవుణ్ణి అలంకరించిన పద్ధతి, అవి వాడిన వస్తువులతో చాలా బాగా బ్యూటిఫుల్గా అలంకరించారు. అది చాలా క్రేజీగా అనిపించింది. అండ్ చాలా రిచ్ లుక్తో మస్తు అనిపిస్తుంది. ఐడల్ని అయితే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ క్రేజీ థింగ్ ఏంటంటే ఇక్కడ ఓం గణపతి అయిన నమో నమ సాంగ్ అయితే ప్లే అవుతుంది. అది ఇంకా క్రేజీ అనిపించింది. సో ఆ సాంగ్ వినగానే సేమ్ మన ఇండియాలో ఉన్న ఫీల్ అయితే వచ్చేసింది నాకు. చాలా బాగుంది. సో గైస్, ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసింటే డూ సబ్స్క్రైబ్. బ్యాక్ మీ ప్రోత్సాహమే నాకు ఇంకా డబుల్ శక్తి ఇస్తుంది. ఇప్పుడు క్రేజీ థింగ్ కదా. సో ఇప్పుడు ఐ హోప్ ఇక్కడ వరకు వీడియో చూస్తే ఇంట్లో నచ్చింది అనుకుంటాను. కప్పలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సింగిల్ సబ్స్క్రిప్షన్ సో నాకు డబుల్ బూస్ట్ అయితే ఇవ్వడానికి ఓపిక ఉంటుంది. సో ప్లీజ్. అక్కడి నుంచి అయితే మేము వచ్చేసాం. సో రిటర్న్లో అయితే టర్మ్లో 21 అనేది ఒక మాల్ అయితే కనిపించింది. సో చూడండి.
ఓకే, అసలు ఏముంటుంది దీంట్లో? అరే అన్లిమిటెడ్ ఉందిరా ఇడ, షాపింగ్ మాల్ రా ఇది. మన అన్లిమిటెడా? అగో అన్లిమిటెడ్, అది H&M, అడిడాస్. ఓకే చెక్ చేద్దాం కదా దీన్ని కూడా, అసలు దీంట్లో ఏముంటుందో ఒకసారి. KFC కూడా ఉంది రూ. KFC ఓ పైన బోర్డు పెట్టిందా? మాల్ పెద్దగానే ఉంది బస్సు. నైట్ టైంలో ఉండే ఈ పటాయా స్ట్రీట్ దగ్గర, వాకింగ్ స్ట్రీట్ దగ్గర ఉన్న బీచ్ చాలా లైట్స్, కలర్స్, ఎంత వింత వింతగా ఉండే ప్లేస్ ఇప్పుడు నిర్మానుషంగా ఎంత క్లీన్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. వ్యూ అయితే అది బాగా నచ్చింది నాకు. అండ్ దట్టు ఈ టైంలో ఇక్కడ వెదర్ అయితే ఇంత సముద్రం పక్కన ఉన్నా కానీ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే హ్యూమిడిటీ అనేది చాలా తక్కువ ఉంది, అసలు లేని లేదు. మోస్ట్ ఆఫ్ ది సేమ్ యాజ్ యూజువల్ మనం ఎండ కొడితే ఎంత ఫీల్ ఉంటుందో అంత మాత్రమే ఉంది ఇక్కడ. కొత్తగా హ్యూమిడిటీ అయితే అస్సలు లేదు. సో జపాన్ అవుట్లెట్ అంట తీసుకొచ్చి ప్లేన్ అయితే లోపల దూచేసారు. ఇది పురుగులు కూడా డిస్ప్లే పెట్టారండి ఇది సూపర్ మార్ట్లో. చిన్నప్పుడు గుర్తుందా ఈ పురుగులని పట్టుకుని ఆడుకునేవాళ్ళు, అందులో ఇది చూడు, ఇది మరీ ఘోరంగా ఉంది. ఇది ఏం తిని వీక్తుందో తెలియదు కానీ డిస్ప్లే సెంట్రల్ పటాయాలో